హాయ్ అండి. ఈరోజు ఒక ఆమె 200 ఇచ్చి 20 నిమిషాలు నా బుర్ర తినేసిందండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వచ్చింది. ఆమె ఎప్పుడు కూడా వస్తుంది కానీ పూరి తీసుకెళ్తుందండి. ఇడ్లీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఈరోజు పూరి కోసమని వచ్చింది కానీ అవేమో చల్లగా అయిపోయినాయి. ఇంక లాస్ట్‌లో కదా! ఏసి పెట్టేసాము. చల్లగా అయిపోయినాయండి. ఇంక చల్లగా అయినాయి కదనేసి పూరి వద్దు ఇంకేమున్నాయని అడిగింది. మైసూర్ బోండా ఉంది, ఇడ్లీ ఉందని చెప్పాను. 2 ఇడ్లీ ఎంత? 4 ఇడ్లీ ఎంత? ఇంకా ఇడ్లీ సైజ్ ఎంతుంటది? ఇవన్నీ అడిగిందండి. ఇవన్నీ అడిగి లాస్ట్‌కి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంది. తర్వాత చాయ్ అడిగిందండి. చాయ్ పార్సెల్ వస్తదా? ఒక చాయ్ తీసుకుంటే ఎంతమందికొస్తది? రూ. 20 చాయ్ ఎంత కడతారు? అనేసి ఇవన్నీ కూడా అడిగిందండి. అడిగిన తర్వాత అప్పుడైతే కట్టించుకుంది. ఒక ప్లేట్ ఇడ్లీ, ఇంకా 2 చాయ్‌లయితే పార్సెల్ తీసుకుందండి. చాలా సేపయితే మాట్లాడుతానే ఉంది. అదెంత? ఇదెంత? అదెలా చేస్తారు? ఇలా చేస్తారు. టీలో ఏమేస్తారు? ఇలాంటి వాళ్ళు గిరాకీ టైంలో వస్తే గనక మన బుర్ర అయితే తినేస్తారండి. ఆ టైంలో ఈమెకేం చెప్పాలి? పక్కన వాళ్ళకి ఏమెయ్యాలనేది అది అసలు అర్థం కాదు. దీని తర్వాత లాస్ట్‌లో వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. ఇంతకీ ఏమిటంటే ఆమెకేమో తెలుగు రాదు. నాకేమో హిందీ సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడ్డాం.